నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు రాగి బిందె గర్వం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పూర్వం ఒక ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది. ఆమె ఇంట్లో ఒక రాగి బిందె, ఒక మట్టి కుండ ఉన్నాయి. రాగి బిందె మెరిసిపోతూ ఎప్పుడు చూసినా అందంగా కనిపించేది. అందుచేత దానికి అంతులేని గర్వం. అది మట్టి కుండను చాలా చిన్నచూపు చూసేది. ఒకసారి పెద్ద వరద వచ్చి ఆ ముసలమ్మ ఇంటిలోనికి నీరు ప్రవేశించింది. ఇంట్లోని చాలా సామాన్లు వరద నీటిలో కొట్టుకొని పోయాయి. అదృష్టం కొద్దీ ఆ రాగి బిందె కుండ మాత్రం మిగిలాయి. అవి రెండు నీటిపై తేలి ఉన్నాయి. రాగి బిందె మట్టి కుండను చూసి నవ్వి, ఏం నా దగ్గరగా రాకూడదు? నీవు మట్టితో తయారైన దానివి, పైగా బాగా పెళుసైన దానివి. నీవు రక్షించుకోలేవు. నీవు నా దగ్గరగా వస్తే నీకు ఏ బాధ ఉండదు, క్షేమంగా ఉండవచ్చు అని అనింది. మట్టి కుండ శక్తిహీనురాలే కానీ చాలా తెలివైనది. రాగి బిందె చెప్పిన మాటలకు ఒక చిన్న నవ్వు నవ్వి, నన్ను రమ్మని పిలుస్తున్నందుకు ధన్యవాదాలు. నీవే అన్నావు కదా నేను మట్టితో చేసిన దాన్ని, శక్తి లేని దాన్ని, పెలుసైన దాన్ని అని. ఒక కెరటం వచ్చి కొట్టిందంటే ఇద్దరము ఒకరినొకరు గుద్దుకుంటాం. నేను ముక్కలైపోతా. అందుచేత మిత్రమా, నన్ను ఒంటరిగాను క్షేమంగాను ఇక్కడే బతకని, దయచేసి నా వద్దకు రాకు అని చెప్పింది. ఈ కథ నీతి, దుష్టులకు దూరంగా ఉండాలి. సమాప్తం.